వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. వనపర్తిలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్పై సంతోషం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గిత్త జయసూర్య. సిలిండర్ లీకేజ్తో చెలరేగిన మంటలు, లక్షల్లో ఆస్తి నష్టం. ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట పర్యటనలో కేటీఆర్ మాట్లాడిన మాటలకు ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కౌంటర్. స్మగ్లర్లను, దేశద్రోహులను, సమాజంలోని తప్పుడు వ్యక్తులను హీరోలుగా చూపిస్తూ సినిమాలు తీస్తున్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఇక వివరాల్లోకి వెళ్తే 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధికి తోడ్పడేలా ఉందని, అభివృద్ధి సంక్షేమం సమానంగా ఉండేలా రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి వర్యులు పయ్యావుల కేశవ్కి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గిత్త జయసూర్య. నమస్కారం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత 25-26 సంవత్సరానికి గాను ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే బడ్జెట్లో సంక్షేమానికి, అభివృద్ధి హామీలకు అన్నిటికీ కూడా ప్రాధాన్యతను ఇచ్చి స్వర్ణాంధ్ర నిర్మాణానికి బాటలు వేసేటట్లు ఇవాళ మా బడ్జెట్ ఉందని చెప్పేసి గర్వంగా చెప్పగలుగుతున్నాం. అంతేకాకుండా ఏదైతే పేద మధ్యతరగతి కుటుంబీకులకు ఆకాంక్షలకు అనుగుణంగా ఈ బడ్జెట్ ఉందని చెప్పేసి తెలియజేస్తాం. ముఖ్యంగా ఏదైతే 2014 నుంచి 19 వరకు ఆనాడు చంద్రబాబు నాయుడు గారి పాలనలో రాష్ట్రం ఎంత సుభిక్షంగా ముందడుగు వేసిందో, 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి అరాచక ప్రభుత్వం వల్ల ఈ రాష్ట్రం అంతే నష్టపోయింది. దాదాపు 20 నుంచి 25 సంవత్సరాలు వెనుకబడిపోయాం. మీరు చూసుకున్నట్లయితే ఏదైతే 2019లో ఇచ్చినటువంటి హామీలో భాగంగా మీరు గమనించుకోండి, పేదవాళ్లకు ఇచ్చేటువంటి వృద్ధాప్య పెన్షన్లో కూడా జగన్మోహన్ రెడ్డి అవలంబించిన విధానం ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకోండి. 3000 పెన్షన్ ఇస్తానని చెప్పి ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టి దాదాపు అధికారంలోకి వచ్చిన ప్రమాణ స్వీకారం రోజే 250 పెంచుకుంటూ ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతాను 1000 రూపాయలు పెంచడానికి దాదాపు 5 సంవత్సరాల సమయం తీసుకున్నాడు. మా ఎన్డీఏ ప్రభుత్వం మేము మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా ఈరోజు చూడండి, మీరు 3000 ఉన్నటువంటి పెన్షన్ ఏప్రిల్ మాసం నుంచి కూడా 4000 రూపాయలకు వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే వికలాంగులకైతే 3000 ఉన్నటువంటి పెన్షన్ 6000 చేయడం జరిగింది. అలాగే ఏదైతే డయాలసిస్ పేషెంట్ కానీ బెడ్ రెస్ట్ వాళ్ళకి కానీ 10,000, 15,000 ఇచ్చి ఈరోజు అందరిని ఆదుకున్నటువంటి ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కిందని చెప్పి. అయితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే చదువుకున్నటువంటి విద్యార్థులకు, పేద బడుగు బలహీన వర్గాల వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ దాదాపు 16,347 పోస్టులు, డిఎస్సి పోస్టులు కూడా ఈరోజు విడుదల చేయడం జరుగుతుంది. మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలో భాగంగా జూన్ మాసం కంతా వాళ్ళకంతా కూడా ఈ డిఎస్సి అంతా కంప్లీట్ చేసి కూడా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం ఈరోజు మాకు కల్పిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే ఏదైతే తల్లికి వందనం అని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అంతా కూడా అసత్యాలు ప్రచారం చేస్తున్నారో మీరు చూడండి. మా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్కూలుకు వెళ్ళే ప్రతి పిల్లవాడికి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి సంవత్సరానికి తల్లికి వందనం 15,000 ఇచ్చే కార్యక్రమానికి కూడా ఈరోజు శ్రీకారం చుట్టాం. అంతేకాకుండా అన్నదాత సుఖీభావ కింద ప్రతి రైతుకు కూడా 3 విడతలో 20,000 రూపాయలు చెల్లించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. దానితో పాటు ఏదైతే పేద ఆలయాల్లో పనిచేస్తున్నటువంటి పేద అర్చకులకు కూడా 5,000 ఉన్నటువంటి దాన్ని 10,000కు పెంచుతూ ఈరోజు అందరిని ఆదుకోవడం జరుగుతుంది. అలాగే మైనార్టీలకు సంబంధించి ఇమాం మోజోన్లకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే క్రిస్టియన్ ఫాదర్లకు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నిటిని కూడా మేము ముందుకు చేసుకుంటూ ఏదైతే
ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి గృహ నిర్మాణాలకు కావాల్సినటువంటి అదనంగా భారం అవుతుంది కాబట్టి ప్రతి కుటుంబానికి 50,000 రూపాయల చొప్పున ఇచ్చి ఆదుకునే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే రాష్ట్రంలో పేదవారికి 5 రూపాయలకే పట్టెడు అన్నం పెట్టాలనే ముఖ్య ఉద్దేశంతో మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి భాగంగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 204 అన్న క్యాంటీన్లు పెట్టి ఈరోజు పేదవారికి అందరికీ కూడా 5 రూపాయలకే అన్నం పెట్టడం జరుగుతుంది. ఇక పోతే రైతాంగానికి సంబంధించి ఆనాడు ఉన్నటువంటి ఎంతోమంది పాలకులు పరిపాలించినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి పిచ్చి. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి ఎండిన పంట పొలాలను సిపిఎం పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఎండిన పంట పొలాలను సర్వే చేయించి నష్టపోయిన రైతులను గుర్తించి ఎకరానికి 50,000 నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కనకారెడ్డి మాట్లాడుతూ రైతు సోమయ్య ఎకరం పొలం పంపించడానికి సుమారు 6 బోర్లు వేసి 4 లక్షల రూపాయలు అప్పు చేశారని చెప్పారని, రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. పాలకుర్తిలో రిజర్వాయర్ గత ప్రభుత్వం నిధులు కేటాయించి పనులు ప్రారంభించిన నేడున్న ప్రభుత్వం పూర్తి చేయకపోవడంతో చెరువులు కుంటాలు నింపకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వాలు రైతుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపెడుతుందని, రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. రైతులు కోట్లాది రూపాయలు అప్పులు తెచ్చి అధిక వడ్డీలు కడుతున్నారని, ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సింగారపు రమేష్, ఇర్రి అహల్య, జిల్లా కమిటీ సభ్యులు చిట్టాల సోమన్న, మండల కార్యదర్శి మాచర్ల సారయ్య, మండల నాయకులు మాసంపల్లి నాగయ్య, ఏదునూరి మాదర్, కనుకచారి తదితరులు పాల్గొన్నారు. మేము ఉద్ధరిస్తున్నామని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు పాలకుర్తి పాలకుర్తిలో ఉన్నటువంటి రిజర్వాయర్ గత ప్రభుత్వం నిధులు కేటాయించిన ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అదే పనులు చేపట్టకపోవడంతో ఆ చెరువు కుంటలు నింపకపోవడంతో ఈరోజు ఈ దుస్థితి వచ్చింది. అందుకోసమే గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వాలు కానీ రైతుల పట్ల రైతుల కోసం విషయాలు చెప్పడం తప్ప చిత్తశుద్ధితో రైతాంగాన్ని ఆదుకోవడం కోసం సరైనటువంటి ప్రణాళిక లేదు. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికే చెరువు కుంటలు కనుక నింపుంటే రైతుల పంటలు ఎండిపోయేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. రైతులు కోట్లాది రూపాయల అప్పులు తెచ్చి రోజు అధిక వడ్డీలకు పంటలు వేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే జిల్లాలో 40% వరకు ఎండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మార్చి 15 వరకు దాదాపు భూగర్భ జలాలు అడగంటిపోవడం, తర్వాత చెరువు కుంటలలో నీళ్లు లేకపోవడం, దేవాదుల ప్రాజెక్టు దాని పూర్తిస్థాయి సామర్థ్యంతో వినియోగించుకోకపోవడం వల్ల రైతులకు శాపంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. ఉన్న పంటలను కాపాడడం కోసమైనా దేవాదుల నీళ్లు వెంటనే కాలువ ద్వారా అందించి రైతాంగాన్ని పంటలు కాపాడాలి. నష్టపోయినటువంటి రైతులకు ఎకరానికి 50,000 రూపాయలు ఇవ్వాలని సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కర్నూలు మంత్రాలయంలో కేంద్ర మంత్రులు కుమారస్వామి, సోమన్నలను కలిసిన ఎంపీ బస్తిపాటి నాగరాజు జిల్లా అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రులను కోరిన ఎంపీ నాగరాజు. ನಮ್ದು 6ನೇ ತಾರೀಕು ವಸ್ತ್ರ ತಿರುಪತಿ ಹುಟ್ಟದಬ್ಬಕ್ಕೆ ಅವರೆಲ್ಲ ಬರ್ತಾರೆ. ಎನಿ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಅದಿದ್ರೆ ಮಾಡ್ಕೋತಾರೆ. ನೋಡ್ಕೊಡಿ ಅವ್ನಿಗೆ ಎಲ್ಲಿ ಹೋಗ್ತಾರೆ ಆಗಿ ನಿಮ್ಗೆ ತುಂಬಾ ಬೇಕಾದ್ರೆ ಏನಾದ್ರು ಒಂದು ವೆರಿ ಗುಡ್ And then we are combined with CSET. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా ఉదయం 7 గంటలకు ఎన్నికల పరిశీలకులు రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ, పర్యావరణ మరియు అటవీ సైన్స్ టెక్నాలజీ శాఖ అహ్మద్ నదీం, జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలలో ఉన్న అభ్యర్థులు వారి ఎజెండా సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తున్న దృశ్యం.
సిరిసిల్ల కలెక్టర్ వల్ల జైలుకి పోయిన అబ్బాడి రాజిరెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీకే కాదు ఎవరికి అన్యాయం జరిగినా కాపాడుకుంటా నా మీద కోపంతో సిరిసిల్ల కలెక్టర్ నిన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపిండు కేసీఆర్ కూడా కక్ష సాధింపు రాజకీయాలు చేయాలి అనుకుంటే వీళ్ళు ఎవరైనా మిగిలే వాళ్ళు కాదు కదా కేటీఆర్ జరిగింది అన్యాయం కేవలము సరిగా చండాలమైన ప్రభుత్వం అంటే ఇట్లా ఒక పేద రైతును అల్లని ఆరోగ్యం బాగాలేదు ఆపరేషన్ అయింది నిన్ను తీసుకుపోయి జైల్లో పెట్టింది నాకు అర్థం కాదు నా మీద కోపం ఉంటే నాతో కొట్టాడాలి నా మీద కోపం పేదోళ్ళ మీద గరీబ్ గాళ్ళ మీద మీ మీద తీసి ఇంత చిల్లరతనం మీద నాకు అర్థం కాదు మీరు బాధపడకూడదు భయపడకూడదు మొన్నటిదే కాదు మీ ఒక్కరినే కాదు ఎవరికి ఏమైనా ఖచ్చితంగా ఇదే తరహాల కాపాడుకుంటా మీకు కూడా మీ అమ్మాయి మాట్లాడింది కూడా చూసినా టీవీలో బాగా మాట్లాడింది అదే అది మాట్లాడింది మీరు మాట్లాడింది చూసిన సారీ రాయన్న నా వల్ల నీకు ఇబ్బంది అయింది నా మీద కోపంతో నీ మీద పడ్డారు బాధపడక అన్న ఇగో పేరుకు రెడ్డివి కానీ పేదోని అట్లా 10 ఏళ్ల కేసీఆర్ ఉన్నప్పుడు మరి మనం కూడా కక్షలు తీసుకుంటే వాళ్ళని మిగులుదురా మరి మనం పద్ధతిగా మన పని మనం చేసుకుంటాం వాళ్ళని ఏమనుకుంటా కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా బీజేపీ వాళ్ళు వచ్చినా వాళ్ళకి లాభం చేసినా మేము చేస్తే తప్ప నష్టమే చేయాలి ఇంత న్యాయం పేదలు గరీబ్ గల పుట్టగొట్టుడేంది నాకు అర్థం కాదు మిమ్మల్ని జైల్లో పెట్టుడేంది ఇంకా గరీబ్ గాని ఛాయ్ దుకాణం తీసేది ఏం చిల్లర ప్రభుత్వం ఇంత గలీసా భయపడకుర్రి మళ్ళా మంచి రోజులు వస్తాయి మీకు మంచిగా బ్రహ్మాండంగా అన్నిటికీ అండగా నేను ఉంటా ఈ లోపల కూడా ఉంటా రేపటికి కూడా ఉంటా ఆ విజ్ఞప్తి ఏంటంటే జీవితాంతం మీకు రుణపడి అంత మాట ఎందుకు ఆరోగ్యం కాపాడుకోకండి ఆరోగ్యం కాపాడుకో పిల్లల్ని మంచిగా చూసుకో ఏం చదువుతున్నావు బిడ్డ ఒకటే ఇల్లు గోరంటాలు అవి కూడా రవీంద్రరావు గారికి బాగా దగ్గర పిల్లలున్నారా ఎండాకాలం చాలా అయింది కాబట్టి ఆల్రెడీ భయపడ్డారు ఇద్దరేమన్నా పిల్లలు ఏం కాదు కదా ఇప్పుడు ధైర్యంగానే ఉన్నారు కదా అది కేసు పీసు ఏం కాదు అంత బోగస్ కేసు బోగస్ కథ కేవలం నా మీద కోపం నీ మీద తీసే ప్రయత్నం చేసిన వాడు గట్లా తయారైన ప్రభుత్వం నేను చూసుకుంటా ఏమున్నా నువ్వు రంది పెట్టుకోకు మన మధు మన సతీష్ వీళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళు అంటున్నారు కదా ఏం పడదు ఇంతకంటే ఎక్కువ ఉంటా నీకు ఎప్పుడు కుప్పం నియోజకవర్గ 4 మండలాలు కుప్పం గుడిపల్లి శాంతాపురం రామకుప్పంకు చెందిన వాల్మీకి సంఘ ముఖ్య నాయకులు కుప్పం జమీందార్ ప్యాలెస్ నందు సమావేశం ఏర్పాటు చేశారు కుప్పం మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ బీకే మోదర నాయుడును కుప్పం మున్సిపల్ చైర్మన్గా నియమించాలని నాయకులందరూ ఏకగ్రీవంగా నిర్మించి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడుకు లిఖితపూర్వకంగా విన్నపం తెలియజేశారు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్కు అందజేయడం జరిగింది ముఖ్యంగా కుప్పం గతంలో వాల్మీకి పాలనలో ఉండిందని జాతి కోసం జమీందారులు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ముఖ్యంగా దేవాలయాలకు మాన్యాలు ఇవ్వడం జరిగింది ఆ విధంగా కుప్పంలో రాజావారి పార్కును కుప్పం పంచాయతీ మేనేజ్మెంట్ కు ఇవ్వడం జరిగింది కుప్పంలో ఇంతకుముందు వార్డు మెంబర్గా ఉన్నారు దాని తర్వాత ప్రతిపక్షంలో ఎక్కువ కార్యక్రమాలు చేసినారు అదేవిధంగా ఎక్కువ తప్పుగా ఉన్నటువంటి మున్సిపాలిటీ వార్డులో కూడా మన దాము గారు పాటు ఈ కుప్పం ఏదైతే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారో ఈ కుప్పం మా దొరల రాజ్యము కాబట్టి ఈ కుప్పాన్ని ఒకసారి మాకు కానీ మా వాళ్ళకి కానీ ఇచ్చినారంటే మీకు మేము వాల్మీకి ఎంతో రుణపడి ఉంటామనేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాము ఎందుకంటే 2 సార్లు గెలిచిన అనుభవం ఉంది ఈ రోజు ఈ వార్డుని ఒక మోడల్ గా చేసినారు ఏ వార్డుకైనా నీళ్ళ ట్యాంక్ వస్తుంది ఈ మా వార్డులో నీళ్ళ ట్యాంక్ అనేది రాదు సమస్య ఏమున్నా కూడా అంత రోజులో సెటిల్ చేసేంత నిమిషాల్లో తెల్లవారి 4 గంటలకు లేచినాడంటే మొత్తం వాటర్ రోడ్ వేసుకుని తిరిగే స్టాండ్ పెట్టినాడు ఆ వీధిలో కానీ నీళ్ల ప్రాబ్లం అని మా ఏరియాలో అయినా కూడా గంట సేపులో దాన్ని రెడీ చేస్తాం వాళ్ళు నెట్వర్క్ పెట్టుకొని ఈ రోజు వార్డు ప్రజల అభిమానం పూర్వకంగా ఉన్నాడు కాబట్టి ఈ రోజు మేము వాల్మీకులు గౌరవ ముఖ్యమంత్రి గారికి వినిపించుకునేది ఏమంటే
దయచేసి ఈ వాల్మీకులను ఒకసారి మీరు చూడండి. ఎందుకంటే మా వాళ్ళకి మంచి పోస్టులు ఇవ్వాలా. ఆల్రెడీ బాబు గారికి స్టేట్ కార్పొరేషన్ నిధి ఇచ్చినారు, కానీ ఆయన తీసుకోలే. మా వాళ్ళకి సముచిత స్థానం వేయండి, వాల్మీకులు గౌరవించండి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తము వాల్మీకులు 85 నుంచి 90% టీడీపీతోనే ఉన్నారు. ఉదాహరణ కుప్పంలో కూడా చెప్తా. మేము 13 సంవత్సరాలు మేము వాల్మీకి సంఘం మేము ఇక్కడ స్టార్ట్ చేసినా కూడా ఎందుకు మేము సంఘం పెట్టలేదు అంటే, ఒక గ్రూప్ ఆల్రెడీ ఉన్నప్పుడు మనం చేసేది 2 దావులు అవుతుందని ఈ రోజు కూడా నేను సంఘం పెట్టుకోవడం, మనం వాల్మీకులు ఒక సమావేశం అందరని చెప్పి వాల్మీకులంతా కలుపుకోవాలనే ఉద్దేశంతో నేను ఇచ్చేస్తాను. కానీ సంఘం చేయాలంటే మాకేం పెద్ద సమస్య ఏం కాదు. ఒక గ్రూప్ మనం విడకూడదు, వాల్మీకుల్లో భావన రాకూడదు అనేసి నేను ఒక పెద్ద మనిషి తరహాలో ఈ సమస్యలు 10 మంది ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు, మనం అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నం నేను చేస్తా ఉంటా. ఆ ఒక దీంట్లో ఈ రోజు ప్రతి ఇంటికి కాళ్ళు మొక్కి టీడీపీలో చేర్పిస్తాను. నో పార్టీ ఇక్కడ ఒకే పార్టీ చేసి, అదే విధంగా రాష్ట్ర వాల్మీకులంతా ఒకటి చేసి మీకు టీడీపీ పార్టీలకు చేర్పించే కార్యక్రమం కూడా మేము చేస్తాము. ఆ కార్యక్రమంలో కూడా మేము ఇప్పటికే రాష్ట్ర వాల్మీకులు ముడుపల్లి, కుప్పం నుంచి వచ్చిన మన వాల్మీకి కుటుంబాలకి చాలా సంతోషం మీరందరూ రావడము. ఇది ఓన్లీ వాల్మీకి ముఖ్య నాయకులు మాత్రమే పిలవడం జరిగింది. అది నిన్న సాయంత్రం అనుకోని ఫోన్ ముఖాంతరం నేను చెప్పింది, అనుకోకుండా నేను ప్లాన్ చేసిన. ఎందుకంటే 5వ తేదీ నేను ఉండేలా కాల్చిపోతా ఉన్నాను కాబట్టి మిమ్మల్ని పిలిచినాను. మా మాటకి దాంట్లో అందరి మాటకి గౌరవించి మీరు వచ్చినారు. రామచంద్ర జమీందార్పల్లి సీట్కి వచ్చి ఉంది కాబట్టి నేను రాను. నేను మా వాళ్ళకి ఒకటే మాట ఇచ్చిన, మీరు పార్టీలో ఉండండి, నేను పార్టీకి వచ్చేలే. నేను జాతి కోసం పనిచేస్తాను. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కలిపి ఎవరో ఒకరు త్యాగం చేయాలి పార్టీ అనేసి నేను పార్టీకి రాకుండా జాతి కోసం నిలుచుకోవడాను. ఇప్పటికైనా మించిందిలే చంద్రబాబు నాయుడు గారికి ఈ సభాముఖంగా నేను ఒకటే కోరుకుంటా ఉండేది, రిక్వెస్ట్, ఇదేమి ఆర్డర్ కాదు, రిక్వెస్ట్. దయచేసి ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చి చూడండి. కుప్పంతోనే వాల్మీకుల జైత్యాత్ర మొత్తం టీడీపీలో చేర్చే బాధ్యత మేము తీసుకుంటాము. మా వాళ్ళు ఈ రోజు ఎవరైతే ఇక్కడ అందరూ చేరినారో మేము ప్రతి ఒక్కరిని పార్టీలో చేర్పించేది కాదు, స్టేట్ లో మొత్తము టీడీపీలో చేర్పిస్తాము. మా వాళ్ళు కానీ ఎస్సీలో చేస్తారని చెప్పేసి మాకు పిఎస్ మురళం గారు దయచేసి ఈ పేరును మీరు రికమెండ్ చేయాలనేసి వాల్మీకుల తరఫున కోరుతా ఉన్నాం. సురేష్ డాక్టర్ కానీ అందరికీ మన వైద్యాంశాల ద్వారా మన టీంలో టీటీడీ మెంబర్కు అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దయచేసి ఈ యొక్క అవకాశం మాకు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నా. జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి. వాల్మీకుల ఐక్యత వర్ధిల్లాలి, వాల్మీకుల ఐక్యత వర్ధిల్లాలి, వాల్మీకుల ఐక్యత వర్ధిల్లాలి. విభూషణ్ సింగిరి శ్రీనివాసులు సరూర్ నగర్ పిఎన్టీ కాలనీలో నివాసం ఉంటూ రెడ్ లైట్ ఏరియాగా మార్చిన ట్రాన్స్జెండర్లు అర్ధరాత్రి రోడ్ల పైకి వచ్చి స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తూ ఇష్టరీతిన సెక్స్ దందా చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానికులు 10 మంది ట్రాన్స్జెండర్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు. लड्डू करा
ఈ నెల 8-9 తేదీల్లో హైదరాబాద్లో నిర్వహించబోతున్న పద్మశాలి మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ సుల్తానాబాద్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కరపత్రం విడుదల చేశారు. పద్మశాలిల ఐక్యత వర్ధిల్లాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పద్మశాలి జిల్లా అడక్ కమిటీ అధ్యక్షుడు వలస నీలయ్య, అడక్ కమిటీ మెంబర్ల బూర్ల లక్ష్మీనారాయణలు మాట్లాడుతూ ముందు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన పద్మశాలీలకు తగిన రిజర్వేషన్ల కొరకై ఈ నెల 8-9 తేదీల్లో జరిగే పద్మశాలి మహాసభలను సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో గ్రామాల పద్మశాలీలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి సుద్దాల, చిన్న కల్వల మరియు సుగ్లాంపల్లె గ్రామాల నుండి పద్మశాలి కుల బాంధవులందరూ సుల్తానాబాద్ వచ్చేసి ఏదైతే 9వ తారీఖు నాడు మహాసభలకు తరలిపోయే జనాన్ని తరలించడానికి కొరకని పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో పాల్గొన్న పద్మశాలి కుల బాంధవులందరికీ తెలియజేసేది ఏంటంటే 9వ తారీఖు నాడు బస్ సౌకర్యాలు కల్పిస్తున్నాము, భోజన వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున కుల బాంధవులందరూ అధిక సంఖ్యలో పాల్గొని రేపు స్థానిక సంస్థల్లో మనకు కావలసినటువంటి వాటాను సాధించుకోవడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మరియు అదేవిధంగా అఖిల భారత పద్మశాలి సంఘం మహాసభలను విజయవంతం చేయాలని, దీనిలో పద్మశాలి కుల బాంధవులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని 8-9 పద్మశాలి మహాసభలు. ఈ సమావేశాలలో పద్మశాలీలకు రావాల్సినటువంటి హక్కులను నివేదిస్తూ సీఎం గారికి ఆల్ ఇండియా లెవెల్ లోపల పద్మశాలీల యొక్క వాటా కొరకు పోరాటం చేయడం జరుగుతుంది. ఆ పోరాటం సందర్భంగా పద్మశాలి కుల బాంధవులందరినీ కూడా చలో హైదరాబాద్ అని చెప్పి పిలుపు ఇస్తూ హైదరాబాద్కు తరలి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంకల్లు అనేటువంటి విధానంతోనే పద్మశాలీల ఐక్యతను చాటుతూ ఈ పద్మశాలీల యొక్క అఖిల భారత మహాసభలను విజయవంతం చేయాల్సిందిగా అఖిల పద్మశాలి సంఘ సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కూడా ఈ యొక్క సభను విజయవంతం చేయడానికి సుముఖంగా ఉన్నారు. వాడవాడల గ్రామాల్లో అందరూ కూడా ఈ హైదరాబాద్కు తరలి వస్తున్నారు, రావాలని చెప్పి పిలుపునిస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయని మలక్పేట మరియు రంగనాయక సాగర్ నుండి నీరు వదలాలని నీటిపారుదల శాఖ ఎన్సీటీ ఫోన్లో మాట్లాడి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒక చిన్న మాట, నేను ఇప్పుడే మా ఎస్సీ గారికి మాట్లాడినా. ఇక్కడ ఏమైతుందంటే నా కాన్స్టిట్యున్సీలో ఇటు మిడ్ మానేర్ నుంచి రెండింటికి ఫీడింగ్ రంగనాయక సాగర్కి, తర్వాత ఇటు మలక్పేట. మా మలక్పేట కింద ఏమైందంటే మొన్న మీరు ట్రయల్ రన్ చేసిన తర్వాత మా రైతులు పాపం 89 మోటార్లు తెచ్చుకున్నారు. వాళ్ళు పాపం విపరీతంగా పంటలు వేసుకున్నారు. దాదాపు ఇప్పుడు ఒక 1500 నుంచి 2000 ఎకరాలు పంట ఎండిపోయే పరిస్థితి ఉంది. నా రిక్వెస్ట్ ఏమంటే మీతో ఇప్పుడు మీ మినిస్టర్ గారు కూడా ఫోన్ చేసినా, నేను ఎస్ఎల్బీసీ టన్నల్లో ఉన్న అనిల్ని మీకు కాల్ చేయమంటా అని చెప్పిండు మినిస్టర్ నాకు. అయితే ఒక్క మాట, మన ఈ ఒక 0.5 టీఎంసీ కింద విడుదల చేస్తే ఇప్పుడు పంటలు బతికిపోతాయి. మళ్ళీ మనం నెక్స్ట్ మీరు ఏప్రిల్ వరకు ఐ థింక్ కటింగ్ వచ్చేస్తుంది, మిడ్ ఏప్రిల్ వరకు వచ్చేస్తుంది. కొంత ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మార్చిలోనే, కొంత మిడ్ ఏప్రిల్ దాకా పోతుంది అనుకుంటా. సో మలక్పేటలో ఒక 0.5 టీఎంసీ టు 0.75 టీఎంసీ ఇస్తే బతికిపోతాయి మీరు. ఇది ఒక్కటి కన్సిడర్ చేయండి, ఎందుకంటే మొత్తం 16 టీఎంసీలు ఉందని చెప్పారు మిడ్ మానేర్లో. నేను ఇప్పుడు చెక్ చేసిన 15.95 ఉంది. నేను చెక్ చేసిన లేటెస్ట్ చెక్ చేసిన 15.95 ఉంది. అదే మీరు 3 టీఎంసీ డెడ్ స్టోరేజ్ కాబట్టి అది ఉంటుందన్నా. అదే 13 టీఎంసీ ఉన్నట్టు సిలకు ఉన్నట్టు. అయితే నేనేమంటా అంటే, మీరు రంగనాయక్ సాగర్ కు వాళ్ళు అడుగుతున్నారు, హరీష్ రావు గారు కూడా మీతో మాట్లాడింటారు. నా రిక్వెస్ట్ మీతోని మాకు జస్ట్ 0.5 to 0.75 టీఎంసీ మలక్పేటకి ఇస్తే మీ మినిస్టర్ గారు అన్నారు, ఈఎంసీ గారితోనే నేను చెప్తాను, మీరు మాట్లాడండి, వాట్ ఎవర్ ఫీజిబుల్ విల్ డూ.
మా రైతులు ఏమంటే కాదు, ఏమన్నా ఒకవేళ జరగకూడదు జరిగితే బ్రదర్ ఏమైతుందంటే రేపు వాళ్ళు మీరు ట్రయల్ రన్ చేయంగానే వాళ్ళు ధనాధన్ మొత్తం మోటార్లు పెట్టుకున్నారు, వాళ్ళ పాపం వాళ్ళు చాలా ఆశలు ఉన్నారు, ఫస్ట్ క్రాప్ అవుతుంది కాబట్టి మరి ఒక 0.5 to 0.75 టీఎంసీ మీరు ఎంత టైం పడుతుంది అనిల్ గారు ఇక్కడ నుంచి మిడ్ మానేర్ టు మలక్పేట్ 48 hours కదా? టన్నల్ కదా, టన్నల్ తర్వాత నాకు గుర్తున్నంత కాడికి 48 hours ఒకసారి చెక్ చేయండి పట్టదా? అయితే ఈవెన్ బెటర్ 12 kilometers కాబట్టి ఐ థాట్ 48 hours. మీరు ఒక పని చేయండి సార్, ఒక పని చేయండి, మీరు ఒక్కసారి లోకల్ ఆయన శంకర్ గారితో కూడా మాట్లాడి ఇఫ్ యూ కెన్ కాల్ మీ బ్యాక్ అండ్ లెట్ మీ నో ఐ విల్ బి గ్రేట్ఫుల్ అండి. ఆడ 30 టీఎంసీలు ఉందా? అట్లా కాదు, ఎల్లంపల్లి ఎంత ఉంది? 13. 13 ఉందా ఎల్లంపల్లి? 13. ఇంకొక మాట అనిల్ గారికి మేడిగడ్డ ఏమైనా డిసిషన్ తీసుకున్నారా అట్లే ఉందా? ఎండిఎస్సీ ఏం చెప్పింది భాషలో యాక్ట్లన్నీ క్లియర్ ఉంది, ఓనర్ కెన్ టేక్ డిసిషన్ అని మీరు కూడా అట్లా మాట్లాడితే ఎట్లా? పొలిటికల్ గా మేమేదో మాట్లాడతామంటే ఓకే కానీ మీరు కూడా అట్లా మాట్లాడితే ఎట్లా అని అలా క్లియర్ ఉంది. గవర్నమెంట్ స్టాండ్, ఇట్స్ నాట్ యువర్ డొమైన్, బట్ ఏం డిసిషన్ తీసుకోలేదు కదా మీరైతే. రైట్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.